వాడలో వచ్చిన వరదలకు సంబంధించి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించి స్థితిని ప్రత్యక్షంగా అంచనా వేశారు. ఆయన జేసీబీ మషీన్స్ ఉపయోగించి డెబ్రీను తొలగించి సహాయక పదార్థాలను తరలించడంలో సహాయపడ్డారు. నేరుగా ప్రజలతో మాట్లాడి వారి అవసరాలను అర్థం చేసుకుని తక్షణ సహాయం అందించడంపై దృష్టిపెట్టారు. స్థానిక అధికారులతో కలిసి సహాయం పంపిణీని సమన్వయం చేసి వనరులను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ కూడా తన సహాయం అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన రిలీఫ్ మెటీరియల్స్, ఆహారం, నీరు, వస్త్రాలు వంటి అవసరమైన పదార్థాలను పంపిణీ చేశారు. పలు ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేసి ప్రజలకు ప్రత్యక్షంగా సహాయం అందించారు. అలాగే వరదల పరిస్థితి గురించి ప్రజలను అవగాహన కల్పించి సహాయం అందించేందుకు ప్రోత్సహించారు. వివిధ ఎన్జీఓఎస్తో కలిసి సహాయక చర్యలను సమన్వయము చేసి ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. అయితే ఆయన తన ఆరోగ్య సమస్యలను పక్కనపెట్టి బాధితులకు సహాయం అందించడంలో కొనసాగించారు. ఆయన ఇచ్చిన సహాయం మరియు కృషి ఆయన ఉదాత్తత మరియు మానవతను తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ చేసిన సంయుక్త కృషి విజయవాడలో వరదల ప్రభావిత ప్రజలకు తక్షణ సహాయం అందించడంలో కీలకంగా మారింది. వారి ప్రస్తుత ప్రత్యక్ష సన్నిహిత సందర్శనలు, సహాయక పదార్థాల పంపిణీ మరియు వనరుల ఉపశమనం సహాయక కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించడంలో సహాయపడింది. Thank you for watching my video. For more videos please like, share and subscribe. Thank you for watching my video. For more videos please like, share and subscribe. Thank you for watching my video. For more videos please like, share and subscribe. Thank you for watching my video. For more videos please like, share and subscribe.